చేవెళ్లలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టిప్పర్ బస్సులోకి దూసుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు నిజంగానే ప్రయాణికుల ప్రాణాలని కాపాడారనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు వీళ్ళంతా ఆ టైంలో ప్రయాణికుల్ని కాపాడారు. అప్పటికే చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. పోలీసులకి కూడా గాయాలయ్యాయి. ఎందుకంటే ఆ బస్లో మొత్తం కంకర పడిపోవడంతో ఒకవైపు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయాణికులనే కాపాడాలి అనే లక్ష్యంతోనే లోపలికి దూసుకు వెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు ఆ ప్రాణాలను కాపాడినటువంటి పోలీసులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఈరోజు మీరు చేసినటువంటి పనికి పోలీసులు అందరికీ కూడా బిగ్ టీవీ తరఫున సెల్యూట్ చేస్తున్నాము. ఆ టైంలో అసలుకి ఎలా ఫేస్ చేశారు? సిచ్యువేషన్లో ఎవరు లేడు మేడం, రోడ్డు మీద మేమే ఉన్నాం కాబట్టి డ్యూటీ పర్పస్ అని కాకుండా మానవత దృక్పథంతో కాపాడగలిగినాం. మ్యాక్సిమం మా చేతనైనంత వరకు. మనం చేతులతో చేసే పని కాదు కాబట్టి నియర్ బై విలేజ్కి వెళ్ళి జేసీబీ తీసుకొని వచ్చి మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేసినాం మేడం. ఆ టైంలో మీరు ఎంతమంది ఉన్నారు? ఆ ప్రయాణికులు కళ్ళ ముందే ఆ రక్తంలో కొట్టుమిట్టాడుతుంటే నిజంగా ఆ మాటలు కూడా చెప్పలేము. ఏ విధంగా? చాలామంది సిచ్యువేషన్ ఘోరంగా, అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి అది. కానీ కొంచెం మ్యాక్సిమం మా వరకు అయ్యే మేము ఎంతవరకు చేయగలుగుతాం అంత కొద్ది ఎక్కువ చేసి కాపాడగలిగామని మేము అనుకుంటున్నాం. ఒక 10 మెంబర్స్ వరకు మ్యాక్సిమం సేవ్ చేయగలిగినాం మా వరకు. ఎగ్జాక్ట్లీ మీరు యూనిఫామ్ వేసుకున్న రోజే డిసైడ్ అయి ఉంటారు. సో మన పర్పస్ ఏంటి అని చెప్పేసి మీరు ఏం డిసైడ్ అయ్యారు? ఈరోజు ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? ఈరోజు మ్యాక్సిమం మేడం మేము యూనిఫామ్ వేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం 24 hours డ్యూటీ కాబట్టి ఏ సిచ్యువేషన్ ఉన్నా చెయ్యక తప్పదు, చేస్తాం. మ్యాక్సిమం సాటిస్ఫై ఈరోజు మేము కొంతమందినైనా యూనిఫామ్ సర్వీస్ వల్ల కొంతమందికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, మాకు సంతోషం ఉంటుంది. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మన ప్రాణాలు పోయే చివరి క్షణం కోసము పబ్లిక్ కోసం మనం ఉండాలి అని అలాంటివి చెప్తారు. ఏం చెప్పారు? 24/7 పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉంటాం. మ్యాక్సిమం ఈరోజు కొద్దిగా అంటే ప్రయాణికుల్ని చూసినప్పుడు మీలో ఏమనిపించింది? కళ్ళ ముందే వాళ్ళంతా పిల్లల్ని కాపాడుకోలేక ఒకవైపు ఒక తల్లిని చూస్తే బిడ్డని ఇట్లా కౌగలించుకొని బిడ్డ ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలుస్తుంది. అవును మేడం, ఆమె కొద్దిగా వాళ్ళ పిల్లల్ని కొంచెం కిందికి పైన పడుకోవడం వల్ల ఆమె పైన మొత్తం కంకర పడి ఆమె అయితే బై మిస్టేక్ ఆమెను కూడా సేవ్ చేయలేకపోయినాము. సిచ్యువేషన్ ఆడ సేవ్ చేసే పరిస్థితి లేదు మేడం. మ్యాక్సిమం కొద్ది వరకు మన కంకర ఈ నడుముల వరకు కానీ మెడల వరకు కానీ ఇట్లా ఇంతవరకు ఉన్న వాళ్ళని మ్యాక్సిమం తీసి జేసీబీ తీసుకొచ్చి మా వంతు ప్రయత్నంగా కొంతమందిని సేవ్ చేసినాము. కానీ దురదృష్టవశాత్తు కొంతమందిని ఏం చేయలేకపోయినాం. సరే, అంటే మీకు కాల్ వచ్చిందా లేకపోతే మీరు ఎలా వచ్చారు? లేదు మేము యాక్చువల్గా మేము డ్యూటీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నియర్ బై మేము డ్యూటీకి మేము గచ్చిబౌలిలో చేస్తాం, సైబరాబాద్ హెడ్ క్వార్టర్కు. యాక్చువల్గా మేము ఒక 100 meters డిస్టెన్స్లో ఉన్నాం. బస్కు చూసేసి మన డ్యూటీ పర్పస్ అని ఏం లేదు, మనల్లో ఉన్నారు కదా మనది అన్న ఉద్దేశంతో డ్యూటీ 24/7 కాబట్టి మ్యాక్సిమం వచ్చి సేవ్ చేయగలిగినాము. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు అని చెప్పేసి మాట్లాడదాం. చెప్పండి, సాధారణంగా ఆడపిల్లలు అంటేనే కొంతవరకు భయపడతారు, దేనికి ధైర్యం చేయరు అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోలీస్ జాబ్లోకి రావడమే ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజు ఘటనని ఎలా ఫేస్ చేశారు? ఇక్కడ కండక్టర్ సీట్లో వెనకాల ఉన్న వాళ్ళు ఇక్కడ రావడం పైకి తెలియదు. ఒక్కొక్కరు బాడీ సీట్ వెనకాలకి పోవడం కానీ చేతులు ఇక్కడ చూసినాం. అక్కడ ఇక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్న చూద్దామన్నా కానీ కంకర మొత్తం పడిపోయింది. ఇక ఇక్కడ నుంచి స్మార్ట్లో అద్దాలు ఉంటాయి కదండి, అద్దాలు వాళ్ళ కొట్టి లోపలికి వెళ్ళినాం. ఇక వాళ్ళకి అయితే టెన్షన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మొత్తుకుంటున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ బాధలు వాళ్ళ అంటే పెయిన్ అవుతుంటుంది, కొందరు శ్వాస ఆడట్లేదు. అప్పటికి మేము వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పినాం, వాటర్ అందించినాం. అద్దాలు వాళ్ళ ఒకటి అప్పటికి ఇంకా అంబులెన్స్లు వచ్చినాయి. స్ట్రెచ్చర్ పైన వాళ్ళకి ఒక్కొక్కరికి అంటే హెల్ప్ తీసుకొని వాళ్ళని బయటికి తీసుకొచ్చినాక ఒక 6-7 numbers వరకు సిపిఆర్ చేసినామండి. నిజంగా ఆ టైంలో మీరు చూసుంటారు, వాళ్ళు ప్రాణాలు కాపాడండి అని అరుస్తున్నప్పుడు అసలు నిజంగా దాన్ని ఫేస్ చేయగలిగారని? ఫేస్ చేయగలమంటే ఇప్పుడు వాళ్ళైనా మనుషులే అండి. ఇప్పుడు మనుషులు మనం హెల్ప్ చేసుకోకుంటే మరి ఇంకెవరు చేశారండి? అదే టైంకి ఇంకా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు మా అంటే బ్రదర్స్ అన్నయ్య వాళ్ళు కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు కూడా ఆ టైంకి చూసేవారికి మనోళ్ళు కదా, అంటే అక్కడ ఎవరున్నారని కాదు కదా, ఇన్సిడెంట్ అయ్యింది, వాళ్ళని రక్షించాలనే ధ్యేయంతో వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసినారండి. వాళ్ళు అక్కడ ఏమైందంటే ఒక్కరిద్దరు కాదండి, ఎంతమంది ఉంటే అంతమంది హెల్ప్ చేసినందుకు ఇంకొక 7-8 numbers ఇంకా బతికినారండి. అది హ్యాపీగా ఉందండి అక్కడ. అంటే ఇది అందట్లో మొత్తం చూసుకుంటే